నెమ్మదిగా దిగు. ఇదే మన కాటేజ్. ఎలా ఉంది? చాలా బాగుందండి. రా. అమ్మో, ఎంత పెద్ద పెను, ఒక్కలా ఉంది. కునికి బాటలు పడతా అంటే సరిగ్గా పోన్లే. నోరు మూసుకోలేవా? అది కాదు, నీ కత్తిరికి తాళం వేస్తున్నాను. తాళం తాళం కుంటినాయాల. అప్పన్నా, వాడి పేరు గోపాలకృష్ణ. ఇంకోసారి కుంటి కుంటిని పిలిచావంటే జాగ్రత్త. విన్నావా? నా పేరు గోపాలకృష్ణ. అలాగేనండి, గోపాల కిట్టయ్య గారు. పొంగండి. చూడొద్దు మళ్ళీ, నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? దర్జాగా దొరబాబులా అన్నావు. ఓ మళ్ళీ ఆ తనబాక. అయ్యయ్యో, మర్చిపోయాను. ఎక్కడికి? ఇక శనివారం కదా, సింహాచలానికి నూనె రాసి ఒళ్ళు పడితే డబ్బులు ఇస్తాడు. ఆ ఎట్టుకెళ్ళి టీ తాగుతాడు. ఇదిగో చూడు, ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడక్కో. అందరి ముందు నువ్వు సమానంగా గొప్పగా ఉండాలి. ఇదిగో, వెళ్ళి టీ తాగిరా. రూపాయా? టీ 10 పైసలే. పర్వాలేదు, ఉంచుకో. ఇదిగో చూడు, అందరిలాగా బెంచ్ మీద కూర్చొని దర్జాగా టీ తాగాలి. బెంచ్ మీద? అవును, నువ్వేం తక్కువడివా? వాళ్ళకన్నా నువ్వేం తీసిపోలేదులే. ఇదిగో దివినా. ఇదెందుకు? తల చిరిగిపోతే దూకో. ఇదెందుకు? కారణం గారిలాగా భుజం మీద వేసుకుంటాను. నువ్వు వెళ్ళు. మంచి బట్టలు వేసుకున్నాను, ఉడుక్కుంటున్నారు ఎడవరు. నీ మొహం సంతకెళ్ళా ఏట్లా సోకి వెలిగిపోతుంది. అమ్మేమో పూడెట్టింది, కూతురేమో కులుకు నేర్పింది. పోనీలేవే, తల్లి లేని బిడ్డ పాపం తోడుగా ఉంచుకుందేమో. అందుకే ఉంచుకుందో, ఎందుకు ఉంచుకుందో. పోనీలేవే నూకాల తల్లి, దీన్ని కూడా చంపేదాకా ఊరుకునేటట్లేవు. పద పద. యారా చెవిలో పువ్వు, గ్రహాలు మారుతున్నాయంట. నిన్నటి వరకు ఎంతో బాధపడ్డోళ్ళు అందరూ నేటి శుక్రస్థానం వచ్చి కలకల్లాడుదురు. ఏంటి మానగానే కలకల్లాడిపోతావు? ఏంటి ఏమో చెప్పలు. అరే ఏంట్రా ఇది? ఇది ఇట్లా తయారయ్యాడు. ఊరికి కానీ సేటుకాలం దాపరించిందేటి? ఏమో చెప్పలేం. జుట్టు చెరిగిపోయిందా? ఏట్రా కథ? జుట్టు చెరిగిపోతే దూకోమని మా మళ్ళీ దువ్వినిచ్చింది. దుక్కు దుక్కు. ఒరే, దువ్వినిచ్చి ఊరుకుందా లేక చిల్లర కూడా ఇచ్చిందా? నోటు ఇచ్చేందుకు కూడా లేవలేకపోతున్నావు ఏట్రా? సదియ్యా. ఓ వండర్, మన కుంటి చాలా రిచ్గా ఉన్నట్టున్నాడే. మళ్ళీ ఒక్కతే ఉంటుంది కదా, ప్రస్తుతం ఏర్పాట్లన్నీ మనోడే చూసుకుంటున్నాడు. అందుకని డబ్బులు ఇచ్చి చాలా గారాపం చేస్తున్నది. అలా కోపంగా చూడమాకరా. రే, మాకు కూడా అలా ఎదురు డబ్బులు ఇచ్చే చిలకేదైనా ఉంటే చూడరా. ఊరికే వద్దు, నీ సొక్కలా కొని పెడతా. కావాలంటే ఇప్పుడు జీళ్లు కూడా కొని పెడతా. ఎలా కొట్టింది తప్ప? అయితే గురు మళ్ళీకి ఈడే నెట్టు మావా. టీ తాగిపోరా. డబ్బులు పట్టుపా.
హాయ్ సుశీ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. పేరుకు పెద్ద డాక్టర్ గారు పెళ్ళాన్ని పని చేయడానికి ఒక్కడో ఉండరు, అన్ని నేనే చూసుకోవాలి. డోంట్ వరీ, ఈ ఊళ్ళో నేను పిలిస్తే రానివాడంటూ ఉండడు. చచ్చినట్టు వచ్చి పనిచేసిపోవాల్సిందే. ఓకే, జస్ట్ మినిట్. రే కుంటి. నా పేరు కుంటి కాదు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. అది సరేగాని బట్టలన్నీ ఆరేసి ఉన్నాయి, ఇస్త్రీ చేసి తీసుకురావాలి. ఒకసారి లరా. ఆ పనికి ఇంకెవరినైనా చూసుకో. ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు చాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. ఏ కుంటి కుంటి, బ్లడీ ఫుల్. మీరు పిలిస్తే చాలా మంది వచ్చేట్టున్నారు. ఈ కుంటోడికి ఎంత పొగరెక్కింది. అబ్బా ఊరి శివులు పువ్వు. ఏంటి గురువా? ఈ శనివారం ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉందిరా. అవును, మన ఒళ్ళు బట్టి కుంటినా కొడుకు ఎక్కడరా? అడిగో గురు కుంటాడు. అడిగో. ఒరే అదేంట్రా మన ఒలిస్యం పట్టించుకోకుండా అలా పోతున్నాడు. ఒరే కుంటాడా, రారా రారా, ఒళ్ళు పడదు కానీ. నా పేరు కుంటి కాదు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. గురువా, సమయం చూసుకుని అలాగే పిలుస్తాను గానీ ముందు వచ్చి ఒళ్ళు పడరా దరిద్ర పెదవా. నీ ఒళ్ళు పట్టడానికి ఇంకెవరైనా చూసుకో. ఒరే ఒరే కుంటుడా, ఒరే 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 కుంటుడా. సరిగా కూర్చో. కూర్చో. చాలు 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 చాలు. ఏమిటి చాలు చాలు అంటున్నావు? రానికి మతి కూడా పోతుంది. ఏంటి మళ్ళీ నవ్వుతున్నావు? ఏం లేదు. రాను నువ్వు చాలా మారిపోయావు. నీ ధైర్యాన్ని చూసి ఊర్లో అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఆశ్చర్యం మాట్లాడుతుంచు. ఇప్పుడు అందరికీ నా మీద కోపం ఎక్కువైంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎవరు ఏ పని చెప్పినా చేయటం లేదుగా, నువ్వు చెప్తేనే చేస్తాను. నేనేం చెప్పినా చేస్తావా? ఓ ఏం చెప్పినా? ఓ తప్పకుండా. ప్రాణం వదిలేమంటాను, వదిలేస్తావా? ఆ పని మాత్రం చేయను. ఏ ప్రాణం మీద అంత తీపా? అది కాదు మళ్ళీ, నేను చచ్చిపోతే ఈ ఊళ్ళో నిన్ను చూసుకోవటానికి ఇంకెవరున్నారు? అందుకని నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను. నువ్వు పోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. ఏంటి మళ్ళీ అలా చూస్తున్నావు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అబ్బే ఏం లేదు. సరే గాని ఇప్పుడు నిన్నందరూ గోపాలకృష్ణ అనేగా పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నాడు? కనపడ్డ వాళ్ళందరికీ నేనే తెగ చెప్పు తిరుగుతున్నాను. అందరూ కుంటోడా కుంటోడా అనే పిలుస్తున్నారు. అలా పిలవకూడదని చెప్పావా? అందరికీ చెప్పాను, మేము ఎట్టగా పిలుస్తాం పోరా అంటున్నారు. ఓహో, ఈసారి నిన్నెవరైనా కుంటోడా అని పిలిస్తే చెల్లున లాగి లెంపక కొట్టు. అర్థమైందా? ఆ చిల్లర కొట్టు మళ్ళీ కుంటోని బాగా మార్చేసింది గురువా. ఒరే మార్చడంలో అట్టాగిట్టాగేటి ఒరే గిరేంటి పలకొద్దంది, పల్లెవరు చెప్పినా చేయొద్దంది. ఆ నా కొడుక్కి కళ్ళు నెత్తుకొచ్చి దసరాపురిలో ఎగిరెగిరి పడుతున్నాడు రా. ఆ ఏళ ఒళ్ళు పట్టుకుంటే నిన్ను ఎంటుక ముక్కలా తీసి పారేసాడని మండి పడిపోతావు ఏంటి? ఏదవా ఏళ్ళరా, నేనంటే ఏడాకోళంగా ఉందంట్రా. ఆ నా కొడుకుని ఎక్కడున్నా పట్టుకురండి, నా కొడుకు తాక కోసేస్తా. లుక్ దేర్, హీస్ కమింగ్. ఏంటి బాబు ఇంగ్లీషులో చెప్తున్నారు? అదే మన కుంటాడు వస్తున్నాడని చెప్తున్నాను. డాక్టర్ బాబు, ఆ నా కొడుకుని పిలిస్తే భయపడే రాడు, మీరే పిలవండి. ఓకే. ఏ కుంటి, ఏ కుంటి, ఏ కుంటి. ఈసారి నిన్నెవరైనా కుంటోడా అని పిలిస్తే చెల్లున లాగి లెంపక కొట్టు. ఒరే గుంటోడా,
ఎలా కొట్టాడు గురువా అబ్బా